అదే కదా కొంచెం అప్పుడు కారకములు ఎన్ని? కారకములు 6 సార్. అవి ఏవి? కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకము. కరెక్ట్. కారకం అనగానేమి? ఏమో చెప్తా క్రియాన్విత యత్ క్రియాన్వయి తత్ కారకం. క్రియతో కూడి ఉండేది కారకం. అంటే ఎప్పుడు కూడా ఈ కారకం క్రియతో అన్వయం కలిగి ఉంటాయి. క్రియ క్రియతో ఏ కూడి ఏ ఉంటుంది. ఎవరు ఏ విభక్తిలో చెప్పబడుతుందో కారకాలు కూడా అలాగే ఉంటాయి. అవును. క్రియా నిర్వర్తయతి ఇది కారకం. క్రియని నిర్వహించేది చేసేటది, కూడా. అవును. నిర్వహించేది కారకం. బాలుడు పరిగెడుతున్నాడు, బాలుడు అనేవాడు ఆ క్రియను చేస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు. అవును. క్రియాజనకం కారకం, క్రియను క్రియ పుట్టించేది పుట్టించేది. కారకం. అవును. ఈ పదాలకి వ్యక్తులకి ఆ శక్తిని కలిగించేది కారకం. కలిగించేది కూడా కారకం. ఆ క్రియ చేసే శక్తిని కలిగించేది కారకం. సెంటెన్స్ చెప్తాను, ఆ సెంటెన్స్ లో మీరు చెప్పండి. ఒక్కొక్కటి ఏ కారకం అని చెప్పండి. చెప్పండి. రాజా దదాతి. రాజుగారు ఇస్తున్నారు అంటే అది ఎవరు ఇస్తున్నారు? కహ దదాతి. రాజుగారు ఇస్తున్నారు. రాజా దదాతి ఉమ్. అంటే కర్తృకారకం. అదే నేను చెప్పను కర్తృకారకం. రాజా దదాతిలో ఉమ్. కర్తృకారకమేది రాజా. దదాతి రాజా. అవును. రాజా కిం దదాతి. కిం దదాతి ఏమి ఇస్తున్నారు అది అదన్నమాట. రాజా దేనిని? రాజా దేని ధేనుం దదాతి. ధేనుని దదాతి అంటే ఆవుని ఇస్తున్నారు. రాజుగారు ఆవుని ధేనుహు అనే ఇస్తున్నారు. ప్రథమ విభక్తిలో ధేనుం అనేటటువంటి ద్వితీయగా అయింది కదా. ద్వితీయ అయింది. అవును. ఆవుని అంటే ఆవు కర్మకారకమైంది. ఆవుని రాజా ఇస్తున్నారు. ధేనుం కేన దదాతి. రాజాకి అందులో కర్తృకారకం, ధేను కర్మకారకం. రాజా ఉమ్. ధేనుం కేన దదాతి. ఎవరికి ఇస్తున్నారు అని దేని చేత? దేని చేత కేన. ఇస్తున్నారు. కేన అంటే కేన తృతీయ అంటే అండి. దేని చేత. కేన కరణం. దేని చేత తృతీయ విభక్తి. అప్పుడు హస్తేన చేతితో ఇస్తున్నారు. హస్తేన. చేత్తో ఇస్తున్నాడు, అది కరణకారకం. చేయి అనేది కరణకారకం. కర్ణకారకం. హస్తేన అనేది ఉమ్. కరణకారకం. ఉమ్. తస్మాయ దదాతి ఎవరికి ఇస్తున్నారు. మరి కొరకు. ఎవరి కొరకు. ఎవరి అదే కొరకు? చతుర్థి విభక్తి. ఎవరి కోసం అంటాం కదా తెలుగులో. ఎవరి కొరకు. ఎవరి కొరకు అని చెప్తారు. విప్రాయ ధేనుం హస్తేన రాజా దదాతి. రాజా ధేనుం హస్తేన విప్రాయ దదాతి. అప్పుడు 4 వచ్చే విప్రాయ నాలుగోది అన్నప్పుడు అది సంప్రదానం. అభిప్రాయ అనేది సంప్రదాన కారకం. అర్థం. ఓకే. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? కుత అనితవాన్ కుత స్వీకృతవాన్ యథేనం గోష్ఠాత్. గోష్ఠం నుండి తీసుకొచ్చాడు. ఎక్కడ నుండి అని వచ్చిందని రాజా అట్లా. హస్తేన గోష్ఠాత్ ధేనుం స్వీకృతవాన్ అసి విప్రాయ దదాతి. అది అది గోష్ఠాత్ అంటే కొట్టం అపాదానకారం. నుండి, ఆవురసాల నుండి పంచమే తీసుకొచ్చాడు. విభక్తి. ఆవురసాల నుండి అంటే పంచమే అపాదాన విభక్తి. కారకం. అపాదాన కారణం పంచమే విభక్తి. ఓకే? అపాదాన కారకం. అపాదాన కారకం. ఎక్కడిచ్చారు ఈ దానాన్ని ఆయన రాజుగారు? గంగా తీరే దదాతి. గంగా తీరం నందు. గంగా తీరంలో ఇచ్చారు. అక్కడ ఇస్తే ఎక్కువ పుణ్యం నందు. వస్తుందని చక్కగా అదే కుంభమేళాలోకి వెళ్ళి ఇస్తే ఇంకా మంచిదని చెప్పి ఆయనకి వెళ్ళి గంగా తీరంలో ఇచ్చారు. గంగా తీరం నందు. గంగా తీరంలో అదే అదే ఇప్పుడు ఈ అధికరణ మాట కారకం. వీటిలో ప్రథమ విభక్తి. అయోధ్య రాజుగారు, అయోధ్య యొక్క రాజు అని మాట ఉంది. ఆ అయోధ్య యొక్క అనే షష్ఠికి ఏమి వెర్బ్ మీద ఏమి ఎఫెక్ట్ లేదు. ఉపయోగం లేదు. అవసరం లేదు ఇందులో అంటే కారకాల్లో. షష్ఠి విభక్తికి కారకం కాదు. అది క్రియను ఏ విధముగా అన్వయము కలిగి ఉండదు. అంచేత క్రియని ఏ విధంగా అధికము చేయదు. ఏ సామర్థ్యాన్ని క్రియ మీద కలిగి ఉండదు. అర్థం సార్. చూడండి, మళ్ళీ అడుగుతున్నాను. కహ దదాతి. ఎక్కడ ఎవరు ఇస్తున్నారు. అప్పుడు రాజా దదాతి రాజా దదాతి అన్నది అంటే కర్తృకారకం. కర్తకారకం, కర్తృకారకం. కర్తృకారకం. కిం దదాతి. దేనిని ఇస్తున్నారు. అది దేనిని ఇస్తున్నారు? ధేనువుని ఇస్తున్నారు. దేవుని ఇస్తున్నారు అన్నది అది ధేనుం అనేది కర్మకారకం. కర్మకారకం. ఏన దదాతి దేని చేయిస్తున్నారు? దేని చేస్తున్నారు. చేతితో ఇస్తున్నారు. అది కర్ణకారకం. హస్తేన అనేది కరణకారకం.
ఉమ్. కస్మాయ దదాతి, ఎవరి కొరకు ఇస్తున్నారు? ఎవరి కొరకు ఇస్తున్నారు? అది సంప్రదాన కారకం, చతుర్థి విభక్తి. విప్రాయ దదాతి. అభిప్రాయ సంపద తర్వాత. ఉమ్. ఎక్కడ నుండి తీసుకుని వచ్చారు? గోష్టాత్. గోశాల నుంచి. ఓ ఈ స్టార్ట్ ఆవును అంటే తీసుకొచ్చారు. అది పంచమ విభక్తి, ఐదు అది నుంచి పంచమీ విభక్తి లేక అపాదాన కారకం. అపాదాన కారకం. అపాదాన కారకం. ఉమ్. గంగా తీరే విప్రాయ ధేనుం హస్తేన రాజా దదాతి. కుత్ర ఉమ్. దదాతి? గంగా తీరే దదాతి. కుత్ర అధికరణ కారకం. అనేటువంటిది అధికరణం లేక స్థానం, సప్త లొకేటివ్ అదే చెప్పేటటువంటి దాన్ని లొకేటివ్ అధికరణ కారకము అంటారు. సప్తమ విభక్తి అది. ఇంకేంటి అర్థం కావడానికి ఇందులో ఏముంటుంది? గ్రామర్ నాకు అర్థం అవ్వలేదంటే అర్థమైంది సార్. అవలేదండి. గ్రామర్ అంటే పాయింట్స్ అర్థం కాకపోవడానికి ఏం లేదు. జాగ్రత్తగా అయింది సార్, ఒకే ఒక అయింది. సెంటెన్స్ లో అన్ని కారకాలు పెట్టి చూపించారు. రాజా ఉమ్. ధేనుం ఉమ్. ఉమ్. హస్తేన విప్రాయ గోష్టాత్ ఉమ్. గంగా ఉమ్. తీరే దదాత్. ఉమ్. సెంటెన్స్, ఫుల్ సెంటెన్స్. అవును, అవును. ఇక్కడ రెండు కన్నా ఎక్కువ కారకాలు ఉండొచ్చు, ఎన్నో 6 కారకాలు పెట్టాం కావాలని ఉమ్. అర్థం చేసుకోండి. ఒకటి ఉమ్. కానీ, రెండు కానీ, అంతకన్నా ఎక్కువ కానీ కారకాలు. ఒక కరణ ఉమ్. కారకము, ఒక కర్తృకారకము, ఒక కర్మకారకము, అలా కలిపి కూడా ఉండొచ్చు. అలా అవును. ఉన్నప్పుడు ఒకటి ప్రధాన కారకం ఉంటుంది, ఉమ్. చేత ఉమ్. అవి గౌణములై ఉంటాయి. ఉమ్. ఈ సెంటెన్స్ ఉందనుకోండి, రాజు గోదానం చేయడం అనేది ప్రధాన కారకం. ఉమ్. ఎవరికి చేశారు, ఏ చేత్తో చేశారు, గంగా ఉమ్. తీరంతో చేశారు, గోష్ఠ నుంచి తెచ్చారు, ఇవన్నీ ఉమ్. సెకండరీ అన్నమాట, గౌణములు. గౌణాలు. ఉమ్. ప్రైమరీ ఉమ్. ఏమిటి? రాజు గోదానం, ఉమ్. అదే ప్రైమరీ. అంటే అర్థమైంది సార్. రాజా దదాతి, అదే ఉమ్. ప్రైమరీ. అంతే రాజా అంతే. ధేనుం దదాతి, అదే ఉమ్. ప్రైమరీ అని. ఆ. అది. అప్పుడు కర్తకారకము కర్మకారకము వస్తాయి, కానీ మిగతా అన్ని కూడా మనకి ఇందులో తెచ్చుకోవచ్చు సెంటెన్స్ లో. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామండి? జ్ఞానము తెలియని కారకము కాదు. కాదు అని చెప్పడం జ్ఞానము కోసం. ఏ పని చేయదు, ఉమ్. కారకములే పని చేస్తాయి. ఉమ్. అంటే కారకములు ఎటువంటి పనులు చేస్తాయి? ఉత్పత్తి, ఆప్తి, ఉత్పత్తి, ఆపి, సంస్కారము, వికారము అనే వికారం. 4 నాలుగు. విభాగములైన పనులను చేసి పెడతాయి. అవును సార్. బ్రహ్మము పని ద్వారా, ఉత్పత్తి ద్వారా సాధించేది కాదు, ఎక్కడికో ఉమ్. వెళ్ళి పొందేది ఆప్తి కాదు, ఉమ్. సంస్కరిస్తే వచ్చేటటువంటి వస్తువు కాదు, మార్పు ఉమ్. చెందగా ఏదో ఒకటి మార్పు చెందగా వచ్చే అంశము కాదు. బ్రహ్మము అర్థం. మార్పులు లేవు, బ్రహ్మము ఉమ్. సంస్కరించబడదు, బ్రహ్మము ఉమ్. పొందబడదు, ఉమ్. బ్రహ్మము పుట్టదు పోదు. కాబట్టి అర్థమైంది సార్. ఆప్తి, ఆప్తి, సంస్కార వికారాతీతమైన అది బ్రహ్మం బ్రహ్మ జ్ఞానం. ప్రమాణం ద్వారానే తెలియాలి తప్ప ఉమ్. కర్మ ద్వారా తెలుసుకోలేరు, కర్మ ద్వారా పట్టుకోలేరు. అర్థమైంది. ఏంటి బాగుంది తాత? సార్. అర్థమైంది ప్రమాణం సార్. ఏం చేస్తుంది? బ్రహ్మగారికి ఏదైనా యాడ్ చేస్తుందా ఆత్మకి? ఏమి చేయదు చేయలేదు. జ్ఞాన. బ్రహ్మానికి ఏది యాడ్ చేయలేరు. ఆ. ఎందుకంటే బ్రహ్మం అవ్యయం, ఆ. మార్పు చెందదు, అవును. పూర్ణం. దానిలో యాడ్ ఉమ్. చేయడానికి ఇంకేం లేదు. ఏం చేద్దాం అనుకుంటే అది అందులోనే ఉంది. అదే పూర్ణమే కదా, ఇంకా అందులో చేసిందికి ఏం లేదు. అలాగే అనాత్మకి ఏదైనా యాడ్ చేస్తుందా పోనీ ఈ ప్రమాణం? అది ఏం చేయలేదు. ఏం అనాత్మ నేను చేయదు, ఏం చేయాల్సిన పని చేస్తాం. లేదు. భ్రాంతి అనాత్మని సత్వాన్ని ఆత్మని. ఏదైనా ఉమ్. పలానా రంగులో ఉంది, బుట్టలో పెడతాను, లేకపోతే దానికి మంత్రం వేస్తాను అనడానికి ఉందా? ఆ ఏమీ భ్రాంతి చేయదు. సత్వానికి లేదు కదా. ఏమీ చేయదు. అనాత్మని ఏమీ చేయదు, ఆత్మని కర్మలకు అనాత్మని ఏమీ వేరు చేయక. చేస్తుంది. వేరు ప్రమాణం ఏం చేస్తుంది. చేస్తుంది? ఉమ్. ఆత్మానాత్మ వివేకనం కలిగి, వివేకం అంటే ఆ. పృథక్కరణం, వేరు చేయడం కలిగిస్తుంది. వేరు చేస్తుంది అంతే. కలిగిస్తే అర్థమైంది ఏంటి సార్. కలుగుతుంది? వైరాగ్యం కలుగుతుంది. దేని మీద? ఉమ్. ఏది వదిలేయాలో, ఏది హేయమో ఆ. దాన్ని వదిలేస్తాం, ఏది అనాత్మ విషయాలని. అనుపాదేయమో దాన్ని ఉంచుకుంటాం. అదే అనాత్మ విషయాల హేయము, మీద వైరాగ్యం. అనుపాదేయం. ఉమ్. అనుపాదేయం అంటే తీసుకోవాల్సి, హేయం అవును, అంటే వదలవలసి. వదలవలసింది. అది. జ్ఞానము అంతే. ఉమ్. ఎప్పటికీ కారకము కాదు. ఇంతకుముందు కూడా ప్రశ్నోపనిషత్తులు కూడా అవును, వచ్చాయి. చెప్పారు సార్. చెప్పారు నతు చెప్పారు. కారకత్వే అన్నారు అక్కడ. ఇది కారకము ఉమ్. కాదు కనుక అని అక్కడ చెప్పారు. ఉమ్. చెప్పారు సార్. బాగుంది. ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని మరొకసారి చెప్పాను అదే మీకు. అదే రెండు సార్లు చెప్పారు మళ్ళీ ఇప్పుడు. దానికి కూడా ఉదాహరణలు కూడా గురుగారు కూడా మనకి ఇదిగా ఇచ్చారు. కత్తి అంటే కత్తితో దానికి గురువు గారు ఉదాహరణలు కూడా రెండు రకాలుగా బాగా ఇచ్చారు మనకు, ముఖ్యంగా రెండు పండుని ఉదాహరణలు చెప్పారు. మూడోది యాక్చువల్ సబ్జెక్ట్. మూడోది మనకి ఉదాహరణలు అవసరం. ఏమిటి? కత్తితో పండును కోస్తున్నావు. కత్తి పని అవును. ఏమిటి? పండును 2 ముక్కలు చేయడం తప్ప వేరే ఏదైనా ఇంకా దీనికి పని ఉందా? ఏం ఏం లేదు. చెయ్యదు. ఈ ముక్క కానీ ఆ ముక్క కానీ కొత్తగా ఏమైనా మార్పు చేస్తుందా? ఏమి అంటుకోదు, ఏమి ఆ అవదు. సంబంధాన్ని వియోగం కలిగిస్తుంది. ఉమ్. అదొక అంతే. ఉదాహరణ. రెండోది ఉమ్. ఘటము తమస్సు. ఘటము అంతే. దానితో ఉన్నటువంటి ఆవరణ చీకటి. దీపం ఉమ్. వేయగానే, దీపం అనే ప్రమాణాన్ని యూజ్ చేయగానే ఆవరణ ఉమ్. తొలగి, చీకటి తొలగి, వేరే ఉమ్. వస్తువుల నుంచి ఘటం అనేది వేరు చేయబడి
నాకు ఉమ్. కావలసిన ఘటము నా దగ్గరికి వచ్చింది. తెలుస్తుంది ఈ అదే. ఘటాన్ని పృథకీకరణం చేయడం కన్నా ఈ ఉమ్. వెలుగు అనేటటువంటిది ఘటములో గాని, ఘటము చుట్టూ ఉన్న వస్తువులలో గాని ఏ మార్పు ఇంకేం చేయదు, ఇంకేం చేయదు. అర్థమైంది. అలాగే జ్ఞానం అర్థం. అనేటటువంటి దీపము, జ్ఞాన దీపము అంటే ఉమ్. జ్ఞానం అనేటటువంటి ప్రమాణము అనాత్మ అయినటువంటి విశ్వ తేజస ప్రాజ్ఞ అనే చోటనే ఆత్మ ఉంది, కలిసిపోయి ఉంది కాబట్టి వేరే వాటిని లేదు వేరు కాబట్టి చేసింది. ఇక్కడ ఉమ్. ఉన్నటువంటి అనాత్మ భ్రాంతి విషయాలను అపనయం చేసి ఉమ్. తొలగించి ఉమ్. నిరాకరించి ఉన్నటువంటి అక్కడ ఆత్మ తురి ఆటోమేటిక్గా తెలిసేటట్టు చేస్తుంది. తురి అని తెలుస్తుంది, చేస్తుంది. అది కొత్తగా ఎక్కడ ఆత్మను ఇనుమడింపజేయడం కానీ అనాత్మను తుడిచి చెరిపేయడం కానీ ఏమీ చెయ్యదు. ఆ ఫలం ఎప్పుడు కలుగుతుందంటే ఇమీడియట్ గా వెంటనే కలుగుతుంది. దాని తాలూకా ఫల అవసానం, ఆ ఫలం తాలూకా చిగురు ఏమిటి? ఆత్మ. అది ఆ ఘటన తెలియడమే, ఆ తెలియడం ఇదే ఫలం. తెలియడమే. ఆత్మ ఆత్మని తురి అని తెలియడమే ఫల అవసానం. అది ఎప్పుడు జరుగుతుంది? వెంటనే. వెంటనే, ఎట్ ద సేమ్ టైం, సమకాలేనా అంటూ ఒకటి. ఇంకా లాస్ట్లో ఏంటన్నారు? సమకాలేనా అంటూ ఆయన ఏంటంటే లాస్ట్లో నా అంతరీయకం, దీనికి దానికి అంటే వ్యవధానం గ్యాప్ లేదు, లేదు, గ్యాప్ లేదు, వ్యవధానం లేదండి. గ్యాప్ లేదు. అర్థమైంది. నా అంతరీయకం, నాట్ ఆఫ్టర్ సమ్ టైమ్. కర్మ అదే. వాట్ డు, టుడే యు డూ కర్మ అండ్ యు గెట్ ద ఫ్రూట్ ఆఫ్టర్ సమ్ టైమ్. కుక్కర్ అవును. పెట్టారు, 20 నిమిషాలు 3 విజిల్స్ వచ్చాక అన్నం తయారు. అన్నం అవుతుంది. అవును. ఇప్పుడు అన్నం తిన్నాను, అది జీర్ణమై నాకు శక్తి రావడానికి ఒక 4 అవర్స్ పడుతుంది. ఇవాళ అలా వరి 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 గింజలు నాటారు, విత్తులు చల్లారు, 120 రోజుల తర్వాత ఇది వస్తుంది. అంటే ప్రతిదీ కర్మకు ఫలితం అనేది దూరంగా ఉంటుంది. దే ఆర్ నాట్ అట్ ద సేమ్ టైం. చిన్న వ్యవధానం కావచ్చు, ఎక్కువ వ్యవధానం కావచ్చు, బట్ అదే వ్యవధానం అది ఉండేది. ఎంతో కొంత వేరే ఉంటుంది కానీ జ్ఞానం విషయంలో ఈ ఫలితం వ్యవధానం అనేది ఉండదు. జ్ఞానం కలగడమే బ్రహ్మ అయిపోవడం. అదే సేమ్ టైంలో అవుతుందని చెప్పారు. అర్థం సార్. అట్ ద వెరీ మూమెంట్ సమకాలేనా నా అంతరీయకం అనేటువంటి మాటలతో ఏం చెప్తున్నారంటే జ్ఞానం కలుగుట అనేటటువంటి ప్రమాణము ఎప్పుడైతే ఉపయోగించావో, ఆత్మానాత్మల పృథకీకరణం చేశావో, విశ్వ తైజస ప్రాజ్ఞులనే వాటిలో ఉన్న భ్రాంతి అంశములను అపనయం చేశావో, చేస్తే విస్మరించావో, ఆ అండర్లైన్ అనుసూత్యంగా అనుగతంగా ఉన్నటువంటి చైతన్యము ఉండనే ఉంది. దాని క్రొత్తగా ఉత్పత్తి లేదు, ఆప్తి లేదు, సంస్కారం లేదు, వికారం లేదు. చెయ్యబడదు, చెయ్యక్కర్లేదు. అర్థమైంది సార్. బాగుంది, బాగుంది సార్, చాలా బాగుంది. ఆ, ధన్యవాదాలు సార్. నమస్తే. చెప్పండి, జయేదో అంటున్నారు. వివేకము అంటే పృథకీకరణము, వేరుపరచుట, దేనిని కావలసిన దానిని మిగతా వాటి నుంచి. అనుపాదిత అనుపాదితత్స, ఉపాధితత్స అంటే ఉపాధికి సంబంధించిన, అనుపాదితత్స అంటే ఉపాధికి సంబంధించని. ఏ ఉపాధిని చూస్తున్నావో దానికి సంబంధించని అంశాల నుండి వేరు చేయడం. ఏ జ్ఞానమైనా అంతే. ఈ జ్ఞానం ఇంకా సవిశేష జ్ఞానం కాదు కదా, నిర్విశేష జ్ఞానం కదా. హరి ఓం సార్. హరి ఓం. ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదా? బాగా అర్థమైంది సార్ చాలా. కానీ మళ్ళా మళ్ళా వినాలని ఉంది సార్. ఇంకా వినండి, ఎన్నోసార్లు వినాలి. ఇది చాలా లోతైన అంశాలు, చాలా. కొత్త అంశాలు. అవి 2 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పి దృష్టాంతాలతో అసలు విషయాన్ని బోధిస్తున్నారు. ఎస్ ఎస్. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో అసలు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పండు కోసేటప్పుడు ఒక కత్తి యొక్క పని ఏమి, దానిలో ఉన్న సంబంధాన్ని వియోగపరచడం తప్ప అది వేరేం పని చేస్తుంది? ఈ మొక్కకు కానీ ఆ మొక్కకు కానీ ఏదైనా గ్లోరిఫై చేస్తుందా, అడిషనల్గా ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు. అలాగే ఒక ఘటాన్ని తెలుసుకునేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆవరణ అయినటువంటి చీకటిని తొలగించి ఘటమును వేరుపరిచి నాకు ప్రత్యక్షం చేస్తుంది తప్ప ఈ ఘటమునకు కొత్తగా ఏది యాడ్ చేయదు. అది పృథకీకరణమే తెలుసుకోవడం. అలాగే ఆత్మానాత్మ అనే మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి తురియము, విశ్వతేజస్సుడు, ప్రాజ్ఞుడు అనే ఒక బండిలు, ఆత్మ అనేటటువంటి చైతన్యం వాటిలో అంతర్లీనంగా ఉన్నది కలిసిపోయి ఉన్నాయి. ఈ కలిసిపోయి ఉన్న దాన్ని వేరుపరచడమే జ్ఞానము యొక్క పని. అదే ఈ అధ్యయనము. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఇది నీవు కాదు, నీకు కావలసింది ఇది, ఇది అనుపాదేయము. ఈ భ్రాంతి అయినటువంటి విశ్వతేజస్స ప్రాజ్ఞుల అనుభవాలు హేయము, తుచ్చము, పనికిరానివి, వదిలేవలసినవి, తొక్క
ఇది సారం, ఇది అది తొక్క. ఇప్పుడు పండు ఉంటుంది, పండును ఒలిచి సారాన్ని తీసుకుంటారా, ఆ తొక్కని భోజనం చేస్తారా? ఆత్మజ్ఞానము క్రొత్తగా ఆత్మను సృష్టించదు. ఆత్మ పొందవలసినటువంటి విషయము కాదు. ఆత్మ ఏదైనా ఒక వస్తువును, కొన్ని వస్తువుల సముదాయాన్ని సంస్కరించుట వలన కలగదు. ఏది ట్రాన్స్ఫర్మేషన్ ఆత్మ కాదు. ఆ ఆత్మ ఎవరు? సహ ఆత్మ సవిజ్ఞేయ. ఆత్మ నీవే, దానిని తెలుసుకొని తీరవలెను. అహమేవ అహం, శివోహం, శివోస్మ్యహం, కేవలోహం, శివ కేవలోహం. ఎప్పుడు తదేకో అవశిష్ట, తత్ అది ఏక ఒక్కటి, అవశిష్ట ఈ పృథకీకరణం ప్రక్రియ చేసి హేయమైన వాటిని వదిలిపెడితే ఏదైతే మిగిలిందో అదే శివ కేవలం. ఎప్పుడైతే జ్ఞానం విశుద్ధాంతఃకరణం ఉందో, మిర్రర్ క్లీన్ గా ఉంటుందో, అప్పుడు తీసుకుంటుంది. కావలసినది ప్రతిబింబిస్తుంది. ఆ విశుద్ధ అంతఃకరణకే ధ్యానము. విశుద్ధాంతఃకరణానికి ధ్యానము చేస్తున్నది నిధిధ్యాసనం. అంటే ఆ ప్రతిబింబించిన వస్తువే అసలైన వస్తువు అని తెలుసుకుంటున్నాం. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. జ్ఞానం అనే ప్రమాణానికి అసంగ శస్త్రం అన్నారు. అసంగ అంటున్నాను. శస్త్రం అంటే అంటు లేకుండా ఉండాలనేటటువంటి కత్తి. ఎస్ ఎస్ దేంతో అంటు లేకుండా ఉండాలి? ఆత్మతో ఉండాలి అంటు. అంటే ఆత్మే మనం కాబట్టి కావాలి. అనాత్మతో అంటు లేకుండా ఉండాలి. అసంగం దృఢేన చిత్వ. అందుకే అసంగోహం అసంగోహం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు అంటే ఇప్పుడు చూసాం కదా, అనాత్మ అంతా కర్మ అన్నమాట కదా, దాన్ని వదిలేసుకో. ఎస్ ఏదైతే జ్ఞానమో దాన్ని పట్టు. జ్ఞానాసిన, జ్ఞానం అనే కత్తిచే లిమిటెడ్ అయినటువంటి పరికరాలతో, లిమిటెడ్ అయినటువంటి ద్రవ్యాలతో చేసినది లిమిటెడ్ అయిన ఫ్రూటే అవుతుంది, కానీ అన్లిమిటెడ్ ఫ్రూట్ కాదు. ఆత్యంతికం రానేరదు. ఎటువంటి యజ్ఞాగాలు హైయెస్ట్ చేసినా కూడా యు ఆర్ యూజింగ్ ఎ లిమిటెడ్ ఎక్విప్మెంట్స్, లిమిటెడ్ ద్రవ్యాస్, లిమిటెడ్ పీరియడ్ యు ఆర్ డూయింగ్, అండ్ యూ గెట్ ఓన్లీ లిమిటెడ్ ఫల అండ్ నాట్ అన్ అన్లిమిటెడ్ ఆత్యంతిక నిహశ్రేయస్సు మోక్షము ప్రాప్తము కాదు అని క్లియర్గా తెలుసు. అయితే ఇవన్నీ వదిలేయాలను. దే ఆర్ ఆల్ రిక్వైర్డ్ టు కీప్ యూ క్లీన్, టు హ్యావ్ ఏ సచ్చరిత్ర, సచ్చరిత్వం కావడానికి, హృదయం శుద్ధం అవడానికి. పాత్ర శుద్ధం కాందే వంట వండుతామా? ఆ శుద్ధం చేయడానికి ఇవి కావలసినవి. నో అనడం లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ సఫిషియంట్ ఆర్ అడిక్వేట్. దే వోంట్ టేక్ యూ టు ద అల్టిమేట్ గోల్.